నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విచారణ పేరుతో పోలీసులు ఉదయం పిలిచి రాత్రి వరకు కూర్చోబెట్టారు. టీఆర్ఎస్ నేత మనే క్రిషాంక్ ఆగ్రహం. తెలంగాణలో బీజేపీకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయ మంత్రి అంటూ కేటీఆర్ ఎద్దుగా. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. నాగర్ కర్నూలులో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. చిన్న నిప్పు రాజుకుని హెలికాప్టర్ గాలికి చెలరేగిన మంటలు. విచారణ పేరుతో పోలీసులు ఉదయం పిలిచి రాత్రి వరకు కూర్చోబెట్టారు. మళ్లీ 23వ తేదీన 4సారి విచారణకు రావాలని ఈ రోజు నోటీసులు ఇచ్చారు. విచారణ పేరుతో రేవంత్ ప్రభుత్వం వేధిస్తుంది. హెచ్సియు అడవుల్లో జింకలు చనిపోయాయని, ఆ భూములపై రేవంత్ రెడ్డి భూదందా చేశాడని, 10,000 కోట్లు అప్పు తీసుకున్నాడని సిఈసి చెప్పింది. హెచ్సియు భూముల్లో 1524 చెట్లు కుట్టేశారని సిఈసి నివేదిక ఇచ్చింది. సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తుంటే ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ మా మీద ఇలా తీసుకుంటున్నాడన్నారు బీఆర్ఎస్ నేత మనే క్రిషాంక్. కేవలం 9 రోజుల్లో విచారణ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వేధింపులు చేస్తున్నారు. 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో వాటిలో పాల్గొనకుండా ఇవాళ పదే నోటీసులు ఇచ్చుకుంటూ మళ్ళొకసారి 23వ తారీఖున రావాలని ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇవాళ 4వసారి మళ్ళీ నోటీస్ ఇచ్చారు. పోనీ పిలిచిన 3వసారి అన్న ఈసారి ఏమైనా ప్రశ్నలు అడిగినా అంటే మళ్ళీ సేమ్ 2వసారి ఏదైతే పిలిచి ఏమి ప్రశ్నలు అడగకుండా ఎలాగైతే కూర్చోబెట్టిరో ఇవాళ కూడా ఈ క్షణం వరకు పొద్దున వచ్చినాం, ఇప్పుడు రాత్రి అవుతుంది, ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఎందుకు ఈ వేధింపు చర్యలు? ఇవాళ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పింది. అక్కడ జింకలు చనిపోయిన విషయం వాళ్ళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీలో రిపోర్ట్లోనే ఉన్నది. ఈయన భూదందా చేసిండు, 10,000 కోట్లు తీసుకున్నాడు, గిరివి పెట్టిండు అనే విషయం మీద కూడా ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్లో ఉన్నది. 1524 చెట్లను నరికేసిండు. ఇవి ఏవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు కదా. కానీ సుప్రీంకోర్టు ఆయనని ఇవాళ తప్పు పట్టేసరికి ఇవాళ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే పొట్టోని కదా పొడుగోడు కొడతారని అనుకుంటున్నారు. కానీ పొడుగోని పోషమ్మ తల్లి కొడుతుంది అన్నట్టు సుప్రీంకోర్టు ఆయనని మొటికాయలు కొట్టింది. ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద తీస్తున్నాడు. ఇవాళకి కూడా తప్పును ఒప్పుకుంటలేరు. కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా సోషల్ మీడియా క్యాంపెయిన్ సుప్రీంకోర్టు జడ్జి నమ్మిందంట. అంటే సుప్రీంకోర్టు ఇవాళ అది ఇచ్చిన రిపోర్టును వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ మంత్రులు అసలు వాస్తవానికి వాళ్ళ మీద కేసులు పడాలి. తప్పుడు అవాస్తవాలు చెప్తూ ఇవాళ జింకలు చనిపోవడానికి కారణమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని విషయం మీద మా న్యాయవాదులు కూడా ఖచ్చితంగా ఈ వేధింపులు ఎందుకు చేస్తున్నారు, ఒక్క ప్రశ్న అడగకుండా కూడా పదే ఎందుకు పిలుస్తున్నారు, దాని విషయం మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఈ అనవసరమైన బెదిరింపులకు వేధింపులకు భయపడేది సమస్యనే లేదు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం. తెలంగాణలో బీజేపీకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయ మంత్రి. తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 ఎంపీలను ఇస్తే ₹1 తీసుకురారా. కాంగ్రెస్ ను ఒక మాట అన్నారు. రేవంత్ రెడ్డికి రక్షణ కవచమే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ వాడు ఆశపడుతుంది. దబ్బన ఏమన్నా నాకు కూడా దొరుకుతుందేమో, ఛాన్స్ దొరుకుతుందేమో. సమస్యనే లేదు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఒకటి చూడుర్రి. ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా? పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా? 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఒక ఆయననేమో సహాయ మంత్రి, ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి. ఏమి కాదు, 2 ఊదు కాలది, పీరి లేవదు.
తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు కానీ తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి. అరే తిట్టుడేదో కాంగ్రెస్ని తిట్టరాదరా పోయి, ఆయన గవర్నమెంట్లు ఉన్నాడంటే అది శాత కాదు. రేవంత్ రెడ్డిని ఆయన అన్నాడు, ఇంకా గమ్మ చూడరు మీరు. నిన్న రేవంత్ రెడ్డినేమో పల్లెత్తు మాట అన్నారు, ఒక్క మాట. అసలు ఆయనకు రక్షణ కవచమే వీళ్ళు. చోటే భాయ్ రేవంత్ రెడ్డిది, బడే భాయ్ మోడీది దృఢమైన బంధం. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జిషీట్ అయితే రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. హెచ్సీయూలో రేవంత్ రెడ్డి విధ్వంసం సృష్టించాడని మోదీ అంటాడు, కానీ విచారణకు ఆదేశించాడు. రేవంత్ రెడ్డిని మోదీ కాపాడుతాడు, మోదీని రేవంత్ రెడ్డి పల్లెత్తి మాట అనడని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీరు కాంగ్రెస్ వ్యవహారం కూడా ఒకసారి చూడండి, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కూడా చూడండి. నిన్నగాక మొన్న సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసిండ్రు. నేషనల్ హెరాల్డ్ అని ఒక స్కామ్ ఏదో అయింది, 2000 కోట్ల కుంభకోణం అని చెప్పి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి A1గా సోనియా గాంధీ, A2గా రాహుల్ గాంధీని పెట్టిర్రు. మొత్తం దేశమంతటినేమో కాంగ్రెస్ ఏడాడుందో అక్కడ లొల్లి చేసిండ్రు. బీజేపీని, మోడీని తిట్టుకుంటూ బయటకు వచ్చి నిరసనలు చెప్పారు. ఇక్కడ కూడా ఏదో చేసినట్టు మహేష్ కుమార్ గౌడ్ పాపం ఇంకా కొంతమంది పోయి లొల్లి పెట్టినట్టు చేసిర్రు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క మాట మాట్లాడలే ఈరోజు వరకు. ఏది వాళ్ళ నాయకత్వం మీద, వాళ్ళ టాప్ లీడర్షిప్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కేసు అయితే, ఛార్జ్ షీట్ అయితే, దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం కుయ్యి లేదు, కయ్యి లేదు, సడి లేదు, సప్పుడు లేదు. ఎందుకు అంటే ఒక గంత దృఢమైన బంధం. చోటే బాయిది, బడే బాయిది అంత దృఢమైన బంధం అన్నట్టు. ఆయన కాపాడుతాడు, ఈయన కాపాడుతాడు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో బుల్డోజర్లు పంపిండు రేవంత్ రెడ్డి, అక్కడ జింకలు చంపుతుండు అని చెప్తే నేను ప్రధానమంత్రి గారిని అడిగిన, అయ్యా ప్రధానమంత్రి గారు, నీకు సంవత్సరానికి ఒకసారి యాదికి వస్తుంది తెలంగాణ. ఏప్రిల్ 2024లోనేమో ఆ రోజు అన్నావు ఇక్కడ RR ట్యాక్స్ వసూలు చేస్తారు, తెలంగాణలో అవినీతి రాజ్యం వెళ్తుందన్నావు. సంవత్సరం అయిపోయింది, యానివర్సరీ కూడా అయిపోయింది, మరి ఇంతవరకు దాని మీద ఏం కార్వాయి లేదు, దాని మీద ఏం సడి సప్పుడు లేదు, ఒక కేసు లేదు. ఏమైంది RR ట్యాక్స్ అని చెప్పి ఆరా తీసింది లేదు. మళ్ళీ ఇప్పుడు సంవత్సరానికి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేస్తున్నది, సెంట్రల్ యూనివర్సిటీలో బుల్డోజర్లు పంపుతుంది అంటున్నావు కదా. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది, ఇందులో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, తప్పకుండా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇలా రావాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి రిపోర్ట్ నీ కాడు ఉంది కదా, వెంటనే ఇప్పుడే CBIనో CVCనో వెంటనే పంపి, నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి ఒకటి కాకపోతే ఇన్వెస్టిగేషన్ చెయ్యని అడిగిన, సప్పుడు లేదు. అమృత్ స్కామ్ జరిగింది, రేవంత్ రెడ్డి బామ్మర్దికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు, ఆయన కంపెనీకి అర్హతనే లేదు అని చెప్పి ఢిల్లీ దాకా పోయి షికాయత్ చేసిన, సప్పుడు లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద, తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. రైడ్ అయ్యి కూడా 200 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు ఈడీ వాడు చెప్పాడు, శ్రీనివాసరెడ్డి చెప్పాడు ఏం దొరికిందిరా అయ్యా అంటే. టీవీలలో మాత్రం స్క్రోలింగ్లు వచ్చినాయి, కౌంటింగ్ మెషిన్లు పోతున్నాయి, బాగా పైసలు దొరికినాయని వచ్చినాయి. ఏం దొరికిందో పరమాత్మకే తెలియాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, 2 పార్టీలు తెలంగాణలో మాత్రం దొందే, ఇద్దరు ఒకటే. ఇద్దరు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వాళ్ళకి పట్టాయి, తెలంగాణలో ప్రజా పోరాటాలు వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ బాగుండు అంతకంటే ఇష్టం లేదు. అందుకే నేను మీ అందరితో కూడా ప్రార్థించేది, ముఖ్యంగా మా కార్పొరేటర్లు, మా గౌరవ శాసనసభ్యులు, ఎవరెవరికైతే 24 తారీఖు జరిగే ఎన్నికలు ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సాధించిన రాష్ట్రానికి సారథ్యం వహించే అదృష్టం నీకే దక్కిందని కేసీఆర్ గారిని నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆశీర్వదించారు. కేసీఆర్ గొప్ప అజిటేటర్, అంతకంటే గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని నాటి బీజేపీ సీనియర్ లీడర్, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు ప్రశ్నించారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రణబ్ ముఖర్జీ గారు ఒక గొప్ప మాట అన్నారు కేసీఆర్ గారిని ఆశీర్వదించి. చంద్రశేఖర్ అంటాడు ఆయన, చంద్రశేఖర్ అంటాడు. చంద్రశేఖర్ నువ్వు అదృష్టవంతుడు అయ్యా, చాలా మంది ఇది సాధించాలని కలగా ఒకటి పెట్టుకుంటారు, టార్గెట్ పెట్టుకుంటారు, కానీ నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. నీ జీవిత కాలంలో సాధించడమే కాదు, సాధించిన ఆ రాష్ట్రానికి మళ్ళీ సారథ్యం వహించే అవకాశం కూడా, అదృష్టం కూడా నీకే దక్కింది, బాగా పనిచేయండి అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చింది. అట్లాగే నాకు బాగా గుర్తున్న ఇంకో సందర్భం, ఆనాడు మా ఎంపీలు కొంతమంది 2015 ఆ సందర్భంలో, 15-16 ఆ సందర్భంలో ఒకసారి ఎంపీలందరినీ తీసుకొని నేను ఏదో ఢిల్లీలో అరుణ్ జైట్లీ గారు అపాయింట్మెంట్ తీసుకుని ఏదో పని మీద పోయినా. ఆయన ఛాయ్ దాయిపించి కూర్చోబెట్టి మాతో ముచ్చట పెట్టుకుంటా ఒక మాట అన్నాడు, నిజంగా మీరు అదృష్టవంతులే తెలంగాణ వాళ్ళు అన్నాడు. ఎందుకు సార్ అంటే, జనరల్గా రాజకీయ నాయకుల్లో 2 రకాలుగా ఉంటారు. ఒకటి
యాజిటేటర్స్ అంటే బాగా లొల్లి పెడతారు, బొబ్బ పెడతారు, విమర్శ చేస్తారు, కొట్లాడతారు, ఏదైనా ఇష్యూ ఉంటే ఫైటర్లు ఉంటారు అన్నట్టు. లేదా రెండోది మంచి పరిపాలకులు ఉంటారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, మంచి యాజిటేటర్స్ ఉంటారు, మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. కానీ నిజంగా మీరు అదృష్టవంతులు, కేసీఆర్ గొప్ప యాజిటేటరు, అంతకంటే గొప్ప అడ్మినిస్ట్రేటర్ వెళ్ళిండు, మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాను. ఎందుకు చెప్తున్నా అంటే మన పాత్ర ప్రత్యేకం, మన పార్టీ చాలా భిన్నం మిగతా పార్టీలకు. అధికారమే పరమావిధిగా పుట్టిన పార్టీ కాదు, అధికారం కోసమే పుట్టిన పార్టీ కాదు. ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు 2-3 గొప్ప మాటలు చెప్పినారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరినీ కలుపుకపోతా, తెలంగాణ కోసం అవసరమైతే బొంత పురుగునైనా ముద్దాడుతా, కుష్టి రోగినైనా కౌగిలించుకుంటా అన్నాడు. అందుకే ఎప్పటికప్పుడు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా రాజకీయాల్లో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే తెలంగాణ సాధించాలి, సీట్ల ద్వారానే సాధించాలి, రక్తం చుక్క చిందొద్దు, మళ్ళా మన పిల్లలు ఎవరు సావద్దు అని చెప్పి పట్టుబట్టి కమిట్మెంట్తోని చాలా ప్రయత్నం చేసిండ్రు. చివరికి 8-9 ఏళ్ల పాటు ఇచ్చిన మాట కాంగ్రెస్ మోసం చేస్తే, ఇచ్చిన మాట తప్పితే విధిలేక నిరాహార దీక్ష కూర్చొని మొత్తం తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి ఉద్యమ పార్టీగా 14 ఏళ్ళు మన ప్రస్థానం. ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదించి మనకు అధికారం ఇచ్చినారు. 10 ఏళ్ళు అధికార పార్టీగా పనిచేసినాం, గత 16 నెలలు ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తున్నాం. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంఖ్యాబలం లేదు కాబట్టి బీఆర్ఎస్ నుండి అభ్యర్థిని నిలబెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వదు. ఎవరు కూడా 24వ తేదీన ఓటు వేయకూడదు. ఎంఐఎం, బీజేపీ పార్టీలు రెండు ఒకటే, అందుకే ఎవరికి మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కూడా ప్రార్థించేది ముఖ్యంగా మా కార్పొరేటర్లు, మా గౌరవ శాసనసభ్యులు ఎవరెవరికైతే 24 తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉందో మనం వాళ్ళకేసేది లేదు, వీళ్ళకేసేది లేదు. ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, ఇద్దరు కూడా మనకు అవసరం లేదు. మనం ఎందుకంటే క్యాండిడేట్ని పెట్టలేదు, మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ని పెట్టలేదు. నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది, ఆ రోజు కౌన్సిల్లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ను మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్కి పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. ఇద్దరు కూడా ఒకటే తరీకా మనుషులు, మనకు అవసరం లేదు. వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, మనం అలా పోయేది లేదు. నేను శ్రీనివాస్ యాదవ్ గారిని, సబితా గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది ఉంటే విప్పు కూడా ఇవ్వండి. ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తే కూడా చర్యలు ఉంటాయి. విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం, తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా నేను మిమ్మల్ని చేస్తా ఉన్నా. చూస్తుంటేనే 16-17 నెలలు వెళ్ళిపోయింది. తండ్రి చనిపోయాడని తన తల్లి కష్టపడి చదివిస్తుందన్న ఓ చిన్నారి కథ విని స్టేజీపైనే కంటతడి పెట్టుకుని చిన్నారిని ఓదార్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, సిద్దిపేటలో స్కూల్ విద్యార్థులకు భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అమ్మా నాన్నల గౌరవాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పి, వాళ్ళ విలువ మనకు తెలిసేటట్టు చెప్పి, మనందరికీ కళ్ళు తెరిపించినటువంటి గురువు గారికి కూడా మనం చప్పట్లు కొట్టాలా వద్దా? కమాన్, ఎంత వెళ్ళే కదా, ఎంత బాగా చెప్పింది రంజిత్ మనకు. ఆర్ యూ రియలైజ్డ్ ఆర్ నాట్? అందరూ రియలైజ్ అయ్యారా? ద వాల్యూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ద టీచర్స్. యూ అండర్స్టూడ్? Can I expect behavioral change from today onwards? ఈ రోజు నుంచి మీ అందరిలో మార్పు చూడొచ్చా? నేను ఎన్ని రోజులు ఉంటుంది మార్పు? లైఫ్ టైం? విల్ యూ ప్రామిస్ మీ? ఆర్ మళ్ళీ ఒక 2-3 రోజుల్లో మర్చిపోతారా? వాళ్ళు ఎప్పుడు అమ్మ మీద గులగడము, అమ్మను తిట్టడము, అమ్మను ఇబ్బంది పెట్టడము, అమ్మను ఏడ్పించడం చేస్తారా? ప్రామిస్ ఇస్తారా నాకు? ఎవరి మీద ప్రామిస్? ఇంకా అమ్మ నాన్నని ఎప్పుడు ఇబ్బంది పెట్టను, అమ్మ చెప్పినట్టు వింటాను, నాన్న చెప్పినట్టు వింటాను, ఐ లవ్ మై పేరెంట్స్, ఐ లవ్ మై టీచర్స్ అని ప్రామిస్ చేయండి నాకు. విల్ యూ ప్రామిస్ మీ? ప్రామిస్ ఆన్ హూమ్? ఆన్ మీ ఆర్ ఆన్ యూ, ఆన్ యువర్ పేరెంట్స్? మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వాళ్ళ మీద ఒట్టేసి నాకు మాట ఇవ్వండి, అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టము ఈ రోజు నుంచి. ఓకే? అమ్మ అన్నం తినిపించాలంటే మీకు ఒక్కొక్క నోట్లో బుక్క పెట్టి మిమ్మల్ని బతిలాడి తినిపించాలా? మీరే ఇప్పటి నుంచి మంచిగా తినాలి. ఫోన్లు చూస్తూ టైం వేస్ట్ చేయొద్దు. అమ్మ ఎలా చెప్తే అలా నడుచుకోండి. షీఈస్ ద వెల్ విషర్. అమ్మ కంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు. షీఈస్ ద ట్రూ వెల్ విషర్. అందువల్ల అమ్మ మాటను వినండి, గౌరవించండి. ఇవాళ తర్వాత మీ అందరిలో నేను మార్పు వచ్చిందని ఆశిస్తున్నాను. కెన్ ఐ? Thank you.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రవాసులు చేతనైనంత సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన తెలుగు సమాఖ్య సభలో ప్రసంగించారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందామని పిలుపునిచ్చారు. ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని, ఇతర రంగాలపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టామని సీఎం వివరించారు. ఈ తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరం ఉంది. ఎవరికి చేతనైనంత వాళ్ళు చేయగలిగినంత చేస్తే రాబోయే రోజుల్లో దేశమే కాదు ప్రపంచంతోనే మనం పోటీ పడవచ్చు. చాలా మంది నాతో అంటుంటారు అమరావతితో మనం పోటీ పడాలి. అమరావతి, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై మన పోటీ కాదు. మన పోటీ న్యూయార్క్ కావచ్చు, టోక్యో కావచ్చు, లండన్ కావచ్చు, ఇట్లాంటి నగరాలతో పోటీ పడాలి. టోక్యో చూసి నేర్చుకోవడానికి, మనకంటే గొప్పగా వాళ్ళు ఏం నిర్వహిస్తుందో అవగాహన కల్పించుకోవడానికి పర్యటన. మీ అందరూ కూడా మీకున్న అవగాహనని, మీకున్న ఆలోచనలని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి. ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా మన సొంత ఊరు మన సొంత ఊరిని అభివృద్ధి చేసుకుంటే అందులో ఉన్న ఆనందం నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. అందుకే ఈరోజు ఇక్కడ ఎంతమంది మీరు వస్తారని నేను ఊహించాలి. మన వాళ్ళు ఉన్నారంటే తప్పకుండా కలవాలి. I wanted to create a platform for that, for industrialization. ఐటీ, ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించినాం. ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిశ్రమల కోసం మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్. బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్. అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది. దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే, రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ పోర్ట్కి ఒక కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రపంచంతో పోటీ పడడానికి ఈరోజు మూసీ రిజర్వేషన్, నిన్న జపాన్ లో ఉన్న, టోక్యోలో ఉన్న మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నేను చూసిన. యుఎస్ లో న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ చూసిన, లండన్ లో థేమ్ రివర్ చూసినాం, సియోల్ లో చూసి వచ్చిన, ఈరోజు జపాన్ లో కూడా చూసిన. నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈ రోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటారు. నీళ్ళు అనేది సంస్కృతికి, నీళ్ళు అనేది అభివృద్ధికి. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ సంస్కృతి, అక్కడ నాగరికత పెరిగింది. ఈరోజు మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా, నాలాల ఆక్రమణలు తొలగించాలన్నా, చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు. మీరందరూ ఎక్కడి నుంచి చూసి ఉండొచ్చు. హైడ్రా కూలగొడుతుంది. చెరువు మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుండా ఉంటే రేపు ప్రకృతి మనల్ని క్షమిస్తుందా? ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ. మన దగ్గర పొల్యూషన్ తోని ఢిల్లీలో పార్లమెంట్లో, స్కూళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది. అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా? ఈరోజు మూసీ ప్రక్షాళన అందుకోసమే నేను చెప్తున్నా. అందుకోసమే మెట్రో విస్తరించాలంటున్నా. అందుకోసమే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలంటున్నా. అందుకోసమే రేడియల్ రోడ్స్ నిర్మించాలంటున్నా. ఇవన్నీ కూడా తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే కాదు, సాంకేతిక నైపుణ్యమే కాదు, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేదే మన ప్రభుత్వం యొక్క విధానం. అందుకే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. అందుకే కదా పిల్లలు ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. అందుకే కదా మనం మాకు బాధ్యత ఇచ్చింది.
హైదరాబాద్ వనస్థలిపురంలో అక్రమ కట్టడాలను హైడ్రా తొలగించింది. ఇంజాపూర్లోని ఓ ఐస్ క్రీం కంపెనీ రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన హైడ్రా ఆక్రమణ జరిగినట్లు గుర్తించి కూల్చివేతలు చేపట్టింది. తమకు తిరిగి రోడ్డు ఇప్పించినందుకు హైడ్రా జిందాబాద్, ఏబి రంగనాథ్ జిందాబాద్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. నేను కేసు నడుపుతున్నాను. ఆడాల మీద లింగం అనే వ్యక్తి కేసులు ఉన్నాయి. మా పైన లోపలేస్తామని బెదిరిస్తుంది. ఒక గుమాస్తా, లింగం ఎవరు హరిదువారు అయిన గుమాస్తా, మొత్తం గుమాస్తా మేటర్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఓనర్ ఎప్పుడు రాడు పాపం. ఆయనను కూడా మనం అనొద్దు. మా రోడ్డు బ్లాక్ చేసినందుకు నేను హైడ్రా కంప్లైంట్ ఇచ్చాను. రాజకీయ నాయకుడు అండ ఉంది, ఒక వ్యక్తి అండ ఉంది. వాని పేరు తొందర కూడా బయటకు వస్తుంది. ఇక్కడ వాని చెయ్యి, ఆ దుర్మార్గం చెయ్యి ఉంది. ఇక్కడ ఆ అండ చూసుకొని రోడ్డు మూసారు. మాకు రోడ్డు కావాలి, మాకు ఎవరితో ఏం వద్దు. 40 ఫీట్ల రోడ్డు కబ్జా చేసి 1974లో లేఅవుట్ అయింది. లేఅవుట్ అయిన కాంచెల్ రోడ్డు ఉంది. 2000 రీసెంట్ గా అప్పటి నుంచి రోడ్డు ఉన్నది. 2023లో మూసేసిర్రు. మాకు రోడ్డు లేని చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు స్కూల్లో పోవడానికైనా, కనీసం ఎవరికైనా బాగాలేకపోతే అంబులెన్సులు రావడానికైనా గల్లీలు అంటే అసలు ఎవరికి ఏం అర్థం అవుతలేదు. ఎవరు రావట్లేరు. కొన్ని ఒకరైనదైతే మన పెద్ద అయినది ప్రాణం కూడా పోయింది. అంబులెన్స్ రాక ఎంత ఇబ్బంది అవుతుంది రోడ్డు లేక. ఇన్ని రోజులు, ఇన్నేళ్ల నుంచి ఉన్న రోడ్డు ఇవాళ ఎందుకు కొత్త క్లోజ్ చేస్తారు? హైడ్రా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా ఇది స్వీకరించి మాకు రోడ్డు క్లీన్ చేయించినందుకు. తుర్కయంజాల్ పరిధి ఇంజాపూర్లోని శ్రీరంగాపురం కాలనీలో రోడ్డు కబ్జా అయిందని 400 మంది మహిళలందరూ కలిసి దీనికి వ్యతిరేకంగా పోరాడామని తెలిపారు. బదులుగా 120 మందిపై కేసులు పెట్టారని వాపోయారు. నడవడానికి స్కూల్ బస్సుల ప్రయాణానికి ఇబ్బంది కలిగేదన్నారు. కాసేపటి క్రితం హైదరాబాద్ ని కూల్చేయడంతో కాలనీకి విముక్తి కలిగిందని హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానిక కమిషనర్ కు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు ముత్యమమ్మ. ఇది ఇంజాపూరు శ్రీరంగపురం కాలనీ 24 వార్డు తుర్కెంజాలు ఇబ్రాన్పట్నం. అయితే ఈ సంవత్సరంన్నర నుంచి కబ్జా అయింది రోడ్డు. 400 మంది ఆడోళ్ళం పోరాటం చేసినాం. 4-5 కాలనీ సంబంధించి స్కూల్ బస్సులు పోతలేవు. ఆడోళ్ళు కూరగాయల కొనికి లేదు. చుట్టాలు ఇంటి ముందరికి వస్తలేరు. చాలా ఇబ్బంది పబ్లిక్ పడ్డారు. ఏ నాయకుడు మాకు ఏ సాయం చేయలేదు. మేము కొట్లాడినాం. మాకు 120 మంది మీద కూడా కేసులు ఉన్నాయి. నేను కొట్లాడి ఈ రోడ్డు రాదని చెప్పిరు, భయపెట్టించారు. నేను పోయి రంగనాథ్ సార్ కాడ హైడ్రా పోయి కంప్లైంట్ ఇచ్చి పార్క్ కూడా కబ్జా అవుతుంది. ఒక దుర్మార్గుని వల్ల ఒక దుర్మార్గుని చెయ్యింది. పార్క్ కబ్జా చేసిండు, రోడ్డు కబ్జా చేసిండు. పార్కును కాపాడిండు రంగనాథ్ సారు, రోడ్డును కాపాడిండు. తుర్కెంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ సారు చాలా సీరియస్ గా తీసుకుండు దీనిపైన. రోడ్డు పైన కానీ అందరూ స్పందించారు. హైడ్రా వల్ల రంగనాథ్ సార్ కు మాత్రం మేము ధన్యవాదాలు చాలా రుణపడి ఉంటాం. ఎవరు చేయలేదు, రంగనాథ్ సార్ చేసిండు. ఇప్పుడు రోడ్డు కూలగొట్టిరు. వచ్చి పొద్దుగాలు వచ్చి సార్ వాళ్ళు వచ్చి రోడ్డు కూలగొట్టిర్రు. పోలీసులు అంతా బందోబస్తు దిగిరు. సార్ మా రోడ్డు తీపిచ్చిరు. 2 ఏళ్ల నుంచి బ్లాక్ ఉన్న రోడ్డు సార్ తీపిచ్చిండు. మా స్పందన మాకు సంతోషంగా ఉంది. అందరికి ఆ సార్ కు మేము అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం. 4 కాలనీ సంబంధించిన వాళ్ళ పబ్లిక్ మొత్తం. శ్రీరంగపురం కాలనీ, సాయినాథ్ కాలనీ, సుందరయ్య నగర్ కాలనీ, శ్రీ శ్రీనివాస్ కాలనీ, యాప్లీ ఎన్నేలు కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, 5 కాలనీ వాళ్ళు సంబంధించి చాలా మంది మేము సార్ కు మాత్రం ధన్యవాదాలు తెలుపుతున్నాం. హైడ్రా రంగనాథ్ సార్ కు మాత్రం తెలుపుతున్నాం. నాగర్ కర్నూలులో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో చిన్న నిప్పు రాజుకుని హెలికాప్టర్ గాలికి చెలరేగిన మంటలు అప్రమత్తమై మంటలను ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విచారణ పేరుతో పోలీసులు ఉదయం పిలిచి రాత్రి వరకు కూర్చోబెట్టారు. టీఆర్ఎస్ నేత మనే క్రిషాంక్ ఆగ్రహం. తెలంగాణలో బీజేపీకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయ మంత్రి అంటూ కేటీఆర్ ఎద్దేవా. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. నాగర్ కర్నూలులో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. చిన్న నిప్పు రాజుకుని హెలికాప్టర్ గాలికి చెలరేగిన మంటలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.